నమస్తే, నేను కపర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మాయి న్యూస్. వెల్కమ్ టు ఏబిజం కార్యక్రమం. ఈరోజు ప్రధానంగా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏంటి, వాటి వెనుక దాగున్నటువంటి అసలు నిజాలేంటి, ఈ నిజాలను వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఇందులో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, పోలీసులు మీడియా ప్రతినిధుల సమక్షంలోనే అతీక్ ను లేపేశారు. అసద్ ఎన్కౌంటర్ పై 2 రోజులకే తండ్రి హతం. అంటే నేను అతీక్ అహ్మద్ అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ ని ఉత్తరప్రదేశ్ లో ఆయన కొడుకు చనిపోయినాడు గత 2 రోజుల క్రితం ఎన్కౌంటర్ లో. ఇవాళ తండ్రి కూడా హతమైండు. కొందరు దుండగులు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి ఈయన మీడియాతో మాట్లాడుతుండగా ఆయన హతమార్చినటువంటి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. అట్లనే తెలుగు ప్రజల చెవిలో ఉక్కు పులు అని చెప్పి ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాసినటువంటి ఒక వార్త, అంటే ఒక పెద్ద వ్యాసం ఒకటి కూడా కొత్త కోణ పలుకు పేరుతో వచ్చింది. అట్లనే కేసీఆర్ గద్దెదివు. నిన్న వేల మందితోటి హనుమకొండలో వరంగల్లో జరిగినటువంటి మార్చిలో బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు, అట్నే అక్కడ అనేక మంది డీకే అరుణ, ఈటల రాజేందర్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇట్లా అగ్రనాయకులు, బీజేపీ అగ్రనాయకులందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొని నిరుద్యోగ చేసి మాట్లాడినటువంటి మాటలు ఇందులో పెద్దగా వేసినట్టు. అట్నే మాతృభాషలో కేంద్ర పోలీస్ పరీక్ష, అంటే సీట్ సంబంధించినటువంటి పరీక్ష గతంలో హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే ఉండేది. దీన్ని అమల్లో ఉంచాలని చెప్పి మిగతా అన్ని రాష్ట్రాల కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా కోరింది, తెలుగులో కూడా ఉండాలని చెప్పి. ఈ మేరకు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రశ్నపత్ర విధంగా ఒక నిర్ణయం చేస్తూ దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది. టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీలో మార్పులు, 5 పరీక్షలు రీషెడ్యూల్ చేసిన కమిషన్. అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి గందరగోళం జరుగుతున్నది. పరీక్ష తేదీలలో మార్పులు చేస్తూ టీఎస్పీఎస్సీ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. అట్లనే బీహార్ లో కల్తీ మద్యం 20 మంది బలి, 300 అడుగుల లోయలో మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం, 5 మైనర్లు సహా 13 మంది. ఇవి 2 విషాదకరమైన వార్తలు. మనం ఒకసారి బండి సంజయ్ ఏమన్నాడో చూద్దాం. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి, టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యత వహించాలి, 30 లక్షల నిరుద్యోగుల ఊసులు పోసుకున్నారు, సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్పాలి, లిక్కర్ దందాలో కల్వకుంట్ల ఫ్యామిలీ కోట్ల ఆర్జన, కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం ఖాయం, రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తొలి రోజే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేసీఆర్ ఫ్యూజ్ పీకేస్తారు ఈటల రాజేందర్, హన్మకొండలో హోరెత్తుల నిరుద్యోగ మార్చ్, హైదరాబాద్ లో కూడా నిర్వహిస్తామని వెళ్ళారు. ఇది ప్రధానంగా నిన్న వేల మందితో, అంటే బీజేపీ నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అయినట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఇందులో మాట్లాడినటువంటి మాటల్ని స్పష్టంగా, అంటే కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి, కేసీఆర్ ను గద్దెదించాలి, రాబోయేటువంటి అంటే వచ్చే ఎన్నికల్లో చెప్పి ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వస్తే మొదటి రోజే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా బండి సంజయ్ గారు చెప్పినటువంటి ఒక మాట ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉంటుంది. ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో, 2వ పేజీలో పెద్ద యాడ్స్ ఉన్నాయి. 3వ పేజీలో చూసినట్టయితే ఇందులో జల ఘంటికలు అని చెప్పి ఒక పెద్ద వార్త ఒకటి. ప్రధాన జలాశయాల్లో గతేదాటి కన్నా దిగువకు నీటి మట్టాలు, సాగునీటి అవసరాలపై ముందస్తు కసరత్తు, పొదుపు తప్పదంటున్న నీటిపారుదల శాఖ అని చెప్పి నీటి నిల్వలు తక్కువ ఉన్నాయంటూ ఒక వార్త మనకి ఇక్కడ కనబడతా ఉంది. అట్నే గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ అతీక్ కాల్చివేత, ఇందాక చెప్పుకున్నాం కదా, గ్యాంగ్స్టర్ అతీక్ ఇతర పెద్ద గ్యాంగ్స్టర్. అక్కడ ఉత్తరప్రదేశ్ లో అతీక్ అహ్మద్ అంటే చాలా భయం ప్రజలందరికీ. కొన్ని వందల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. ఇతని కేసు ఈ రోజు ఇతను కాల్చివేయబడ్డాడు. నిన్న కొందరు దుండగులు కాల్చేసినటువంటి వార్త కూడా ప్రధానంగా వచ్చింది. అంటే కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి బండి సంజయ్ నిన్న నిరుద్యోగ మార్పులు చేసినటువంటి ప్రకటన ఒకటైతే, మనం అనుకుంటాం కదా ఖచ్చితంగా కేటీ రామారావు గారి బొమ్మ ప్రతిరోజు పేపర్లో ఉండాల్సిందే అని, అది ఈనాడు ఖచ్చితంగా పాటిస్తుంది. అట్లనే జవహర్ నగర్ లో 250 కోట్లతో నిర్మించిన కలుషిత వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ల శిలాఫలక ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి, బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మికి సంబంధించినటువంటి ఒక ఫోటో వేసి వార్త. అట్లనే కేసీఆర్ రుణం తీర్చుకుందాం, ఆయనను 3వసారి ముఖ్యమంత్రి చేద్దాం, కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, సెర్పు ఉద్యోగుల కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు అంటూ కేసీఆర్ ని మరొక 3వసారి కూడా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి హరీష్ రావు గారి మనసులో ఉన్నటువంటి మాటను ఆ ఉద్యోగుల సభలో చెప్పినటువంటి అంశం కూడా మనకు ఒకటి కనబడతా ఉంది. అట్నే 24న ఔరంగాబాద్ లో మరో సభ, మహారాష్ట్రలో ఇది 3వది, హాజరుగా సీఎం కేసీఆర్ ఒక వార్త. అట్నే నేడు సిబిఐ అయితే కేజ్రీవాల్ హాజరయ్యేందుకు సిద్ధమైన అధినేత, నేను అవినీతి పరులనైతే ప్రపంచంలో నిష్కళంకులు ఎవరు లేనట్లే చెప్పి కేజ్రీవాల్ తనకు తానే కితాబిచ్చుకున్నటువంటి వార్త కూడా మనకు కనబడతా ఉన్నది. అంటే దర్యాప్తు సంస్థలపై కేసులు వేస్తామని స్పష్టీకరణ. ఇది అంటే ఎవడైతే ఎంక్వైరీ చేస్తున్నారో వాడిని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అంటే రాబర్ట్ చెల్లింపులు వద్ద
రిజిస్ట్రేషన్ శాఖలో విధ పరిస్థితి అని చెప్పి న్యూస్ కరీంనగర్ నుంచి ఒక వార్త, ప్రధానమైనటువంటి వార్త ఈనాడు దినపత్రికలో మనం చూస్తా ఉన్నాం. సర్పంచులు బిల్లులు ఇవ్వట్లేదు అనేది, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో క్రయ విక్రయదారులు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటున్నారు. 7% ఫిట్మెంట్ అని చెప్పి 7% ఫిట్మెంట్ అని చెప్పి సీఎం జిల్లా ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాల ఐకాస అంగీకారం, సమ్మె నుండి సుపర్ణ ఉపహరణ అని చెప్పి కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. అంటే సిఏపిఎఫ్ కానిస్టేబుల్ రాత పరీక్షలకు సంబంధించి తెలుగులో కూడా నిర్వహించాలని చెప్పి కేంద్రం నిర్ణయించిన వార్త కూడా మనం ఇలా. అట్నే మనం వెలుగు దినపత్రిక చూద్దాం ఒకసారి. వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో యాడ్ ఉంది, రెండో పేజీ, తర్వాత మూడో పేజీ మొదటి పేజీగా చూడొచ్చు. ఇందులో బీజేపీ పవర్లోకి వస్తే 2 లక్షల జాబ్స్. నిన్న బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా ఈ పత్రికలో చూడొచ్చు. నిరుద్యోగులారా నిరాశపడద్దు, బండి సంజయ్. కేంద్ర రిక్రూట్మెంట్లలో జరగని తప్పులు రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతున్నాయి? నీ బిడ్డ లిక్కర్ దందా చేసినా, సొంత శాఖలో కొడుకు తప్పు చేసినా కాపాడుతున్నావు. కేసీఆర్ కుటుంబానికో న్యాయం, ఇతరులకో న్యాయమా? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ బర్తరఫ్ చేయాల్సిందే. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలి. వరంగల్లో నిరుద్యోగ మార్చ్, భారీగా హాజరైన నిరుద్యోగులు స్టూడెంట్ చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే యూపీలో గ్యాంగ్స్టర్ అతి కాల్చివేత అని చెప్పి కాలుస్తున్నటువంటి దృశ్యం కూడా మనకి ఆ ఫోటో మనకు కనబడుతుంది వెలుగులో. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రం దూరం, నష్టపోతున్న లక్షలాది మంది అర్హులు అంటూ ఒక వార్త. ఫసల్ బీమా, ఆవాస్ యోజన, సబ్సిడీ లోన్ల లాంటి ముఖ్యమైన స్కీమ్లను అమలు చేస్తలేరు. సీఎం కిసాన్ కు రాష్ట్ర స్థాయిలో అప్రూవల్ కూడా ఇస్తలేరు. పీఎం కిసాన్ కు స్కీమ్ల అమలు కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి 28 లెటర్లు, అయినా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక వార్త స్పష్టంగా వెలుగు దినపత్రికలో కనబడుతుంది. అట్నే కొందరు సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ శనివారం నారాయణపేట జిల్లా సర్పంచులు కలెక్టరేట్ ను ముట్టడించారు. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, బిల్లులు చెల్లించకుండా సర్కారు సతాయిస్తుందని చెప్పి కొందరు సర్పంచులు ముట్టడించినటువంటి కలెక్టరేట్ ముట్టడించినటువంటి వార్త కూడా ఇలా మనకు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఈడీ విచారణ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈడీ విచారణ ప్రారంభమైంది అని చెప్పి కూడా ఒక వార్త మనకి ఇలా నమస్తే మన వెలుగు దినపత్రికలో కనబడుతుంది. ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం. మనకు తెలిసి ఇందులో మిగతా పత్రికలకు అన్నిటికంటే భిన్నమైనటువంటి వార్తలు వస్తాయని చెప్పి మనం ఇందులో కనుక్కున్నాం. అట్లే ఇప్పుడు నమస్తే తెలంగాణ దినపత్రికలో చూస్తే కేసీఆర్ తీన్మార్, హరీష్ రావు ఆకాంక్ష, 3వసారి ముఖ్యమంత్రి చేయడమే నిజమైన కృతజ్ఞత అని చెప్పి సెర్ప్ ఉద్యోగుల కృతజ్ఞత సభలో నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి మాటల్ని ప్రధానంగా పెద్ద ఎత్తున వేయడం జరిగింది. అట్లనే విద్యుత్తుకు పీఆర్సీ 7% అని చెప్పి ఒక పెద్ద ప్రధాన వార్త నమస్తే తెలంగాణలో ఉంది. నిజామాబాద్ దవాఖానపై దుష్ప్రచారం అంటూ దవాఖానలో అన్ని బాగానే ఉన్నాయి, కొందరు కావాల్సుకొని నిన్న రోగిని లాక్కుపోయినటువంటి వీడియో తీసి పెడుతున్నారు. ఇది దుష్ప్రచారం అని చెప్పేది ఒకటి. తర్వాత స్కామే లేదు, పంజాబ్ లోను ఢిల్లీ మద్యం పాలసీ అమలు, ఆ రాష్ట్రం 50% పెరిగిన ఆదాయం, మోదీ తల నుంచి పాదాల వరకు అవినీతి, అబద్ధాలు చెప్తున్న ఈడీ సిబిఐపై దావా వేస్తా, కేంద్ర వైఖరి నిలబెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ప్రధాని మోదీకి 1000 కోట్లు ఇస్తారని చెప్తా, ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ ఏజెన్సీలకు ప్రశ్న, కేజ్రీవాల్ అవినీతి పరుడైతే ప్రపంచంలో నిజాయితీ పరుడు ఎవరూ లేరంటూ వ్యాఖ్య. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలి, ఈవీఎంలను ముందే పరిశీలించారు, ఎన్నికల అధికారులకు ఈసీఐ ఆదేశం, వచ్చే సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లపై సమీక్ష అని చెప్పి కూడా ఒక వార్త నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చింది. అట్నే అంబేద్కర్ విగ్రహం సమానత్వానికి చిహ్నం అని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పినటువంటి మాట కూడా ఒకటి మనకు ఈడ కనబడతాం. ఇది ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. వీటిపైన విశ్లేషణకు వెళ్లే ముందు విరామం తీసుకున్నాం. విరామం తర్వాత మళ్ళీ దీనిపైన విశ్లేషణ కొనసాగిద్దాం. ఈ కారణంగా స్వల్ప విరామం. హోమియోపతి వైద్యంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండెపు బసవానందం ఎండి గత 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రయోగాలు చేసి హోమియో వైద్యం స్లో కాదు, ఇతర వైద్యాల కంటే ఫాస్ట్ అని సాక్ష్యాధారాలతో నిరూపించి ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా తగ్గించొచ్చు అని ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్న ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ దండెపు బసవానందం ఎండి. అపాయింట్మెంట్ కొరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించండి. మా ఇతర బ్రాంచీలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు, చిక్కడపల్లి, హైదరాబాద్. ఫోన్ 9440930317 9849133769. యూట్యూబ్ ఐడి డాక్టర్ దండెపు బసవానందం. ఫేస్బుక్ ఐడి బసవానందం దండెపు. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం.
వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు, ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మెయిన్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అంటే ఈ ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓర బాబో ఎరక్కో తీయగొట్టదు కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. ఓరే కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు ఉంచడానికి వచ్చేస్తుంది మెయిన్స్ అడ్డా. ఇది ఎక్కడ పైన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మనం ఇందాక అనుకున్నాం, అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలలో అతిక్ అహ్మద్ ను మర్డర్ చేసినటువంటి వార్త. కొందరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతిక్ అహ్మద్ ను హత్య చేశారు. ఇది చాలా అంటే దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ అతిక్ అహ్మద్ కూడా కొన్ని వందల మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ కూడా. ఆయన గతంలో 2 రోజుల క్రితం ఆయన కొడుకు ఎన్కౌంటర్ జరిగింది. ఆయన కొడుకు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈయన ఆసుపత్రికి పరీక్షల కోసం పోయి వస్తుంటే మీడియాతో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి, అంటే పాయింట్ బ్లాంక్ లో ఆయన కాల్స్తున్నటువంటి మనకు ఆ వీడియోలలో కనబడతా ఉన్నది. పత్రికల్లో కూడా దానికి సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. అసలు అతిక్ అహ్మద్ మర్డర్ అయినా అంటే మామూలుగా ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనే విధానాన్ని ఎవరు సమర్థించారు. కానీ ఉత్తరప్రదేశ్ లో అందుకు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ గుండా రాజ్యం విపరీతంగా చెలరేగిపోతా ఉంది. సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉండడంతో అనేక కబ్జాలు, మాట్లాడితే మర్డర్లు చేసేటువంటి పరిస్థితి యూపీలో గతంలో ఉండేది. అయితే దాని నుంచి కొంత మార్పు కోసం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలను యోగి సర్కార్ తీసుకుంది. యోగి సర్కార్ తీసుకున్న దాంట్లో ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినా ఇబ్బందిగా, లేకపోతే ఎలాంటి కేసులలో కూడా మర్డర్ కేసులలో వాటిల్లో ఉంటే పోలీసులను చూస్తే భయపడే విధంగా అక్కడ యోగి సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే నిన్న గ్యాంగ్స్టర్ కొడుకు నిన్న హతమైతే ఇలా గ్యాంగ్స్టరే హతమైనటువంటి పరిస్థితి. దీని గురించి మాట్లాడడం కృష్ణమూర్తి గారు, మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి ప్రస్తుతం మనతో లైన్ లో ఉన్నారు. కొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ గారు కూడా మనతో జాయిన్ కాబోతా ఉన్నారు. ముందు కృష్ణమూర్తి గారు చెప్పండి, నిన్న గ్యాంగ్స్టర్ హత్యలు యూపీలో జరిగింది, ఏ రకంగా చూడొచ్చు? అది హత్య జరగడం అనేది ఎవరైనా సరే చంపడం అనేది తప్పే, అది నేరం. అయితే అంతకన్నా ముందు హత్యకు గురైన వ్యక్తి యొక్క పూర్వాపరాలను మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్న అంతకన్నా ముందు ఆయన చేసిన ప్రజాప్రతినిధిగా చేసిన నేరాలు కొన్ని అయితే, అంతకన్నా ముందు చేసిన ఘోరాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలిస్తే ఇది ఒక ఎందుకు కరెక్టే అనిపిస్తుంది. అంటే దేవుడే శిక్షించిండు, దేవుడే శిక్ష వేశాడు అంటారు. ఆ స్థాయిలో జరిగిందేమో అని అనిపిస్తుంది. అంటే ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చడం అంటే ప్రత్యర్థులు ఆయనమే ఎంత కక్షతో ఉన్నారో, ఎంత కసిగా ఉన్నారు. పోలీసు కస్టడీలో ఉన్న ఒక వ్యక్తి, పోలీసు పూర్తి బందోబస్తులో ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత సాహసోపేతంగా ధైర్యంగా వచ్చి కాల్చిరంటే వాళ్ళు ఎంత వ్యతిరేకించుంటారు. అంటే ఈయన ద్వారా, అతీక్ అహ్మద్ ద్వారా వాళ్ళు ఎంత ఆవేదనకు, మనోవేదనకు, బాధకు గురవుతారు, అంటే వారు ఎంత క్షోభకు అనుభవించారనేది మనం ఇక్కడ పరిశీలించాల్సి వస్తుంది. గత కొంతకాలంగా ఉత్తరప్రదేశ్ లో గుండా రాజ్ అనేది కొంత నివారించేందుకు యోగి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నగా మనకు ఉంది. ఎవరైతే దౌర్జన్యాలు చేసినా, మహిళలపై అత్యాచారాలు చేసినా
అఘాయిత్యాలకు పాల్పడ్డా, మహిళలు కించపరిచే విధంగా వ్యవహరించిన సంఘ విద్రోహకర కార్యక్రమాలు ఎవరు పాల్పడ్డా అంటే దేశద్రోహులను ప్రోత్సహించిన ఎవరికైనా సరే వాళ్ళ మీద చాలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది యోగి ప్రభుత్వం. ఇది దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే బుల్డోజర్ ప్రభుత్వం అంటే ఆ రకంగా చేసినప్పటికీ కూడా అక్కడ అఘాయిత్యాలు ఆగట్లేదు. అక్కడ అఘాయిత్యాలు అనేది అంతం లేకుండా పోతున్నాయి. అంటే ఎంత పాదుకుపోయింది, ఎంత గట్టిగా పునాదులు అంటే రౌడీదానికి సంఘ విద్రోహ శక్తులకు యూపీ ఎంత కేంద్రంగా మారిందనేది ఈ ఉదాహరణ మనం చెప్పవచ్చు. ఇక్కడ అతీక్ అహ్మద్ ఎంత వేదన గురి చేసి ఉంటే వాళ్ళు ఆ రకంగా పాయింట్ బ్లాంక్ లేదో పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తిని అంత అతి దగ్గరగా మనం వీడియోలు పరిశీలిస్తే వాళ్ళు చాలా దగ్గరగా వచ్చి కాల్సినట్టుగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మీడియాతో మాట్లాడతారు, అది కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. అంటే కొడుకు ఎన్కౌంటర్ గురైన తర్వాత ఆయన కొంత మనోవేదనకు గురైనట్లు. వ్యక్తులు చంపేసిండ్రు, ఇదంతా వేరు. కానీ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, ఆయన చుట్టూ పోలీసులు ఉన్నప్పుడు ఒక దుండగుడు వచ్చి అతీక్ అహ్మద్ ను కాల్ చేసిందంటే కూడా శాంతి భద్రతకు సంబంధించిన అంశమే కదా ఇది. మరి శాంతి భద్రతలు అంత అదుపులో లేవనేటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది కదా. దీన్ని ఎట్లా చూడాలి? అంటే శాంతి భద్రత అదుపులో అంటే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. నేరస్తుని మీద ఆయన బాహ్య ప్రపంచంలో ఉన్న జైల్లో ఉన్న ఆయనకు రక్షణ లేదు అనే విషయం ఇక్కడ స్పష్టమవుతాం. అంటే ఆయన మీద ఆయన ప్రత్యర్థులు, ఆయన బాధితులు, ఆయనతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఏ రకమైన ఎంత మేర కక్షపూరితంగా ఉన్నారు, ఎంత కసి పెంచుకున్నారు ఆయన మీద అనేది మనం గమనించాల్సింది. ఓకే, శాంతి భద్రతలు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు కాల్చడం అనేది అది దర్యాప్తు చేస్తారు, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎవరు ఏంటనే తర్వాత తెలుస్తారు. వాళ్ళ సంగతి ఏందో ప్రభుత్వం చూసుకుంటుంది, అది చట్టపరంగా వెళ్లే అవకాశం ఉంది అక్కడి ప్రభుత్వం. కానీ ఇక్కడ అతీక్ అహ్మద్ ఘోరాలు ఎంత ఘనం ఉన్నాయి, ఎంత చేశారు వారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. కానీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన సాగించినటువంటి జులుం, వీటికి సంబంధించిన హత్యలు కానీ మారణకాండ కానీ వీటన్నిటి కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అంటే జరిగిన ఘటనను మనం సమర్థించడం అనేది ఇక్కడ ఎవరు సమర్థించకూడదు జరిగిన ఘటన. మన గతంలో చాలా మంది ఏం చెప్తారంటే పెద్దలు చెప్పేటువంటి మాట, కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలైతాడు. ఇది స్పష్టంగా మనకు చాలా మంది పెద్దలు కూడా అంటే వాడు దేన్నైతే ఆయుధంగా స్వీకరిస్తాడో, దేన్నైతే వాడు రోజు తన కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఉంటాడో దానికే బలైపోతాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైనటువంటి అంశం. ఇందాక మీరు చెప్తున్నటువంటి దాన్ని గమనించే అదే అక్కడ జరిగినట్టు స్పష్టంగా 8 మంది పైన ఇతను బుల్లెట్లు గుర్తించిందో, ఎన్ని కుటుంబాలు ఇతడు చిన్నాభిన్నం చేసిందో, ఎంతమంది ఈయనకు యూపీలో బాధితుల్లో మనకి దీన్ని సంఘటన బట్టి అర్థమవుతా ఉంది. ఎవరైనా ఒక బాధితుల కుటుంబం నుంచి ఒకడు తెగిస్తే ఎంతైనా సాధ్యమే, తెగిస్తే ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అయ్యేలా మనం అతీక్ అహ్మద్ విషయంలో స్పష్టంగా తీసుకోవచ్చు. ఎవడో ఒక వ్యక్తి దగ్గర నుంచి కాలి గ్యాంగ్స్టర్ హతం చేసినట్టే ఎంత పెద్ద కసి, ఆయన మీద కోపం లేకపోతే ఇలాంటి సంఘటనలు జరగవు అనేది స్పష్టంగా అర్థమైతే ఉంది. ఏమైనప్పటికీ మనది ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం విలువలు పాటి రాజ్యాంగం ప్రకారంగానే అంతా రాజ్యం జరగాలి, ప్రభుత్వంలో ఉండాలని స్పష్టంగా కొంతమంది కోరుకుంటా ఉన్నప్పటికీ అక్కడ ప్రత్యేక పరిస్థితి అనేటువంటి మాట. మరి దీని తర్వాత పరిస్థితి ఉంటుంది యూపీలో ఈ గ్యాంగ్స్టర్ల శకానికి ఏమైనా పూర్తిపడేటువంటి అవకాశాలు ఉంటాయా? ఈ గ్యాంగ్స్టర్ల ఇంకా ముగిసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయా? లేకపోతే కొత్త గ్యాంగ్లు మళ్ళీ ఏమైనా పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటిని మన కాలమే సమాధానం చెప్పాలి. ఇది యూపీ పరిస్థితి. గ్యాంగ్స్టర్ హత్య మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద సంచలనమైంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కొడుకు ఎన్కౌంటర్ చనిపోయినాడు, ఇవాళ గ్యాంగ్స్టర్ హత్య చేయబడ్డాడు. ఇవన్నీ కూడా అంటే ఒక రాబోయే యూపీలో గ్యాంగ్స్టర్ల ప్రయత్నాల చరిత్ర పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మన రాష్ట్రానికి వచ్చినట్టయితే కృష్ణమూర్తి గారు, నిన్న హరీష్ రావు గారు సెర్ప్ ఉద్యోగుల యొక్క కృతజ్ఞత సభనంట. సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం, పర్మనెంట్ చేయడం, ఇవన్నీ చేసి ఒక కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి ఆ కృతజ్ఞత సభలో హరీష్ రావు మాట్లాడుతూ ఏం చెప్పిందంటే 3వసారి ముఖ్యమంత్రి చేసినట్టయితేనే ఆయనకు కృతజ్ఞత దొరికినట్ట. కేసీఆర్ గారిని 3వసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునబెట్టడం కోసం, ఆయన పట్ల కృతజ్ఞత చూపడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అదే ఆయనకి ఇవ్వాల్సినటువంటి కానుక, ఆయన కృతజ్ఞత చూపాల్సింది ఆ రకంగానే అని చెప్పి ఒక పెద్ద భారీ ప్రసంగం చేశారు.
ఆ ప్రసంగంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది, మూడోసారి ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి ఆయన ఒక ఎన్నికల ప్రసంగాన్ని ఆ సమావేశంలో చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్లనే నిన్న అంబేద్కర్ స్టాచ్యూ ప్రారంభోత్సవ సమావేశం కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా రాబోయేది మా ప్రభుత్వం ఇక్కడ కాదు, జాతీయ స్థాయిలో అంటే భారత రాష్ట్ర సమితే రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధికార పథకాలు చేపట్టబోతుంది అని చెప్పి కూడా మాట్లాడిన మాట మనం చూస్తాం. ఎట్లా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే. హరీష్ రావు గారు నిన్న మళ్ళీ కృతజ్ఞత చూపడం అంటే ముఖ్యమంత్రి చేయడమే, మూడోసారి ముఖ్యమంత్రి చేయండి అని చెప్పించినటువంటి పిలుపు పట్ల మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? అంటే ముందు బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలి, వచ్చేది మేమే అని ధీమా వ్యక్తున్నటువంటి సీఎం కేసీఆర్ ముందు కర్ణాటక ఎన్నికల్లో ఎందుకు రాజకీయ పార్టీగా పోటీ చేయకూడదు, అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవానికి లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్ అని అందరూ రాజకీయ పార్టీలు అనుకుంటున్నారు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అన్నప్పుడు మరి కర్ణాటక ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? రెండవ అంశం, సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి అని మూడోసారి చేస్తే నాలుగోసారి అనుమతి నేనే ఉంటాను అని చెప్పేసి ఆయన గతంలో అసెంబ్లీలో చెప్పారు. ఉంటే ఉండొచ్చు, దాన్ని మనం ఎవరు తప్ప ప్రజలకు తీర్పిస్తే ఉండొచ్చు. ఆయన ప్రజలకు గడిచిన 10 సంవత్సరాలుగా అంటే 2 దఫాల ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ మేరకు నెరవేర్చారు అనే విషయాన్ని అదే సభలో హరీష్ గారు చెప్పుకుంటే బాగుండేది. దళిత సీఎం, దళిత 3 ఎకరాలు, నిరుద్యోగ వృత్తి, కేజీ టు పీజీ, డబుల్ బెడ్రూమ్లు, ఇల్లు ఇస్తాను, ఏమైనా ఇవన్నీ ఈ హామీల గురించి ఎందుకు ఆయన హరీష్ రావు గారు ప్రస్తావించలేకపోతున్నారు? ఇక్కడ ఆయన ఇక్కడ పోయినా కేంద్రం మీద మాట్లాడుతున్నారు, కేంద్రం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, కేంద్రం అది ఇవ్వట్లేదు, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం తెలంగాణ వివక్ష చెప్తుంది, కానీ ప్రధానమంత్రి తెలంగాణ కోసం మాత్రం వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళకి ఏం కావాలో కూడా కనీసం అడిగే పరిస్థితి లేదు. వీళ్ళు మా రాష్ట్రానికి ఇవ్వండి, మా రాష్ట్రాన్ని మీరు సహకరించండి, మా రాష్ట్రాలకు మీరు ఈ రకంగా తోడ్పడండి అని కనీసం ఒక వినతి పత్రం ఇచ్చేందుకు కూడా వీళ్ళకు చేతులు రావట్లేదు. అంటే తెలంగాణ మీద ఏ రకంగా అంటే ఓన్లీ రాజకీయంగానే తెలంగాణను వాడుకొని వదిలేదు. తెలంగాణ అభివృద్ధి అవసరం లేదు, తెలంగాణ ప్రజల సంక్షేమం అవసరం లేదు, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకునే అవకాశాలే లేవు. ఒకవేళ కోరుకునేవాడిని నిన్న మొన్న ఇక్కడ నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నై వెళ్ళారు. స్టాలిన్ ఆయన వినతి పత్రం ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే తెలంగాణ ప్రజలు లేకపోతే సెల్ఫుద్యోగులు అంటే మాట్లాడిన హరీష్ రావు మాట్లాడిన మాటలు గమనిస్తే ఏమొస్తుందంటే మీరు ముఖ్యమంత్రిని మళ్ళీ చేస్తేనే కృతజ్ఞత చూపినట్టు. అంటే ఆయన అంతర్గతంగా ఏముంది, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయకపోతే మీరు కృతజ్ఞత చూపినట్టు కాదు, మీరు తప్పు చేసినట్టు అన్నటువంటి భావన వచ్చే విధంగా ఆయన నిన్న మాట్లాడాడు. ఎవరైనా చెప్పొచ్చా మీరు టీఆర్ఎస్ పార్టీకి వేయకపోతే నువ్వు తప్పు చేసినట్టే, లేకపోతే నువ్వు కృతజ్ఞుడివి, నీకు విశ్వాసం లేదు, నువ్వు విశ్వాసాన్ని చూపలేదు అనేటువంటి విధంగా మాట్లాడొచ్చా? మీరు ఇది కృతజ్ఞత చూపడం అంటే ముఖ్యమంత్రిని చేయడం, ముఖ్యమంత్రిని చేయలేదంటే ఈ తెలంగాణ ప్రజానీకంత అందరికీ ముఖ్యమంత్రి మీద కృతజ్ఞత లేదని చెప్పడం సరైనదేనా? దీన్ని ఎట్లా చూడాలి? అంటే వీళ్ళు సెంటిమెంట్ ను వాడుకొని ఇంకా అధికారం ఉండాలి, సెంటిమెంట్ వాళ్ళు ఇంకా మేము ప్రజలను మభ్యపెట్టాలి, సెంటిమెంట్ తోటి ప్రజలను మసిపూసి మాడికాయాలు చేయాలి అనే దాంట్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా దోస్తా ఉంది. కొద్ది రోజులు మనకు వీళ్ళు ఏమన్నారు, ఎవరైనా తెలంగాణ ద్రోహి అని ముద్రేసింది, తప్పు పట్టినా కానీ తెలంగాణ ద్రోహి అని. వారు తెలంగాణోడు కానీ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసేవాళ్ళు కానీ కోదండరాం లాంటి వాళ్ళని పక్కకు పెట్టారు. ఇప్పుడు సెల్ఫ్ ఉద్యోగులకు మేము ఏదో చేశాం, ఘనకార్యం చేశాం, చేసి ఉంటారు. అది ప్రభుత్వ పరంగా అది ఆనవాయితీగా రావాల్సినటువంటి ప్రక్రియ. అది వీలేదో నిబంధనలు ఉల్లంఘించో లేకపోతే వీలేదో సొంత జేబులోకి డబ్బులు ఇచ్చింది కాదు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏవైనా సరే రియాల్స్ కానీ ఇంకేమన్నా ఇచ్చినా కానీ వాళ్ళకి ఏమి ఎక్కువ ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఎంతో కాలంగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏదో ఇచ్చి మేమేదో చేసాం కాబట్టి మీరు కృతజ్ఞంగా ఉండండి ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి మ్యాజిక్ చేసి ఏదో అధికారం ఇంకా ఎంతకాలం వీళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నారు? ప్రజలు ఎంతకాలం అంతా వీళ్ళను అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతకాలం అక్కడికి వచ్చి సెల్ఫ్ మీటింగ్ వచ్చిన వాళ్ళలో ఎంతమంది టిఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారు? ఈ విషయాన్ని వాళ్ళు అంచనా వేసుకోవాలి కదా. ప్రజల్లో ఎంతవరకు ఉన్నది బీఆర్ఎస్ మీద? మొదట్లో ఉన్నటువంటి 2014లో ఉన్న ప్రజాదరణ 2018లో ఎంతవరకు వచ్చింది, 2018లో ఉన్నటువంటి 2023లో ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని మీరు వేరు చేసుకొని కొంచెం
ఆత్మ విమర్శన, ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి బాగుంటుంది. కానీ ఏదో మేము ఉన్నది కదా అని మాట్లాడేసి నేను చెప్పింది కరెక్ట్ కదా నేను వినేస్తే అంటే జనాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికార యంత్రాంగాన్ని మీడియా కానీ అందరూ అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు మీ వార్తలకు మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తారు, బాగానే ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్ లో వెళ్ళినప్పుడు ఒక అంశంలోకి వెళ్దాం కృష్ణమూర్తి గారు. నిన్న వరంగల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది. అంటే నిరుద్యోగ మార్చ్ పేరుతోటి నిన్న మొదటి ర్యాలీ మొత్తం అన్ని 10 ఉమ్మడిలలో కూడా ఇట్లాంటి ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పి బండి సంజయ్ గారు ప్రకటన చేశారు. ఆ ర్యాలీ సందర్భంగా కొన్ని వేల మంది నిరుద్యోగులు ఆ ర్యాలీకి హాజరైనారు. ఆ ర్యాలీలో మాట్లాడుతూ బండి సంజయ్ గారు, అట్లా ఈటల రాజేందర్ గారు, డికే అన్న కానీ లేకపోతే లక్ష్మణ్ గారు కానీ ముఖ్యంగా అందరూ కూడా సమస్యలో పాల్గొన్నారు. వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఒకటే ఏంటంటే ప్రధానమైనటువంటి డిమాండ్ కేటీ రామారావు గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన బర్తరఫ్ చేయకపోతే మెడలు బట్టి బయటకు నూకాలి అని చెప్పి నిన్న బండి సంజయ్ గారు ఆయన నోటి ద్వారా అన్నటువంటి మాటలు చెప్తున్నా. ఇవి నా మాటలు కాదు, బండి సంజయ్ గారు మెడలు బట్టి కేటీ రామారావు గారిని మంత్రివర్గం నుంచి బయటకు నూకాలి అని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడారు. అసలు ఏంది నిజంగా ఇంకొక అంశం కూడా చెప్పింది ఏంటంటే 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ప్రభుత్వం గత ఎందుకు కాలంగా చెప్పింది కానీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. కాబట్టి కనీసం ఇప్పుడే ఇవ్వండి. ఒక్కొక్క నిరుద్యోగ అకౌంట్ అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. నిన్న టీఎస్పీఎస్సీ పరీక్ష రాష్ట్రాలలో 30 లక్షల మంది ఉన్నారు. ఆ 30 లక్షల మంది అకౌంట్ లో ₹1,00,000 జమ చేయమని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి వచ్చింది. అట్లనే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. సిట్టు స్టాండ్ కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి అని చెప్పి ఈ 3 డిమాండ్లు ప్రధానంగా కేటీఆర్ బర్తరఫ్, నిరుద్యోగులకు ₹1,00,000 ఇవ్వడం, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించడం. నిన్న వేల మంది హాజరైనటువంటి నిరుద్యోగులు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. దీన్ని ఎట్లా చూడాలి? కేటీ రామారావుకు టీఎస్పీఎస్సీ పేపర్కు ఏం సంబంధం? ఎందుకని ఆయనను సస్పెండ్ చేయాలి, ఆయన బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ వచ్చింది? ఏమైనా రాజకీయ కోణమా లేకపోతే నిజంగానే కేటీ రామారావుకి ఏమైనా సంబంధం అని చెప్పి అనుకోవచ్చా? ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే కేటీ రామారావు గారు ప్రతి అంశాన్ని ఆయన చాలా అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు, అది మనకు తెలుసు. ప్రతి విషయం ఎక్కడ ఏ జరిగినా ఆయనే స్పందిస్తా ఉన్నారు. హోంశాఖకు వెళ్తే హోంమంత్రి స్పందించారు. కేటీ రామారావు ట్వీట్ చేస్తే డీజీపీ స్పందిస్తారు. ఇది అర్థమేంటిది? ఎవరు డిఫాక్టోగా వెళ్తున్నది? కాబట్టి అడుగుతున్నారు. ఒకటి. రెండోది అంటే ఇక్కడ కూడా ఆ విషయంలో కాకుండా ఐటీ శాఖ మంత్రిగా కేటీ రామారావు గారు ఉన్నారు. అక్కడ జరిగింది కంప్యూటర్ లో ఉన్నటువంటి ప్రశ్న పత్రాన్ని వాళ్ళు పాస్వర్డ్ ను తస్కరించి తీసుకున్నారు. టిఎస్పిఎస్సి లాంటి మేజర్ ఒక కీలకమైన సంస్థలు అంటే ఐటీ ఆడిట్ కూడా జరగట్లేదు. ఐటీ ఆడిట్ జరగాల్సిన అవసరం ప్రతి సంవత్సరం, దాంట్లో జరగట్లేదు. జరిగినప్పుడు ఇట్లాంటి లోపాలు జరుగుతాయి. అంటే దీనికి అంతా ఎవరు ఐటీ శాఖ మంత్రి కాకుండా ఎవరుంటారు? రెండవది అసలు గ్రూప్ ప్రిలిమ్స్ లో పలానా కింద వచ్చాయి, 104 కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇంతమంది సెలెక్ట్ అయ్యారు, పలానా మండలంలో ఇంత వచ్చారు, పలానా ఊర్లో పలానా వాళ్ళు వచ్చారు అని సమాచారం పబ్లిక్ డొమైన్ లో టీఎస్పీఎస్ పెట్టిందా? ఇప్పుడు కేటీ రామారావు గారి బర్తరఫ్ డిమాండ్ మొదటి నుంచి సంజయ్ గారు చేస్తారు. చాలా మంది చెప్తా ఉన్నారు. కొందరు ఏమంటారంటే అంటే మన మాట కాదు, ప్రజలు చాలా మంది మనకు చెప్తున్నటువంటి మాట, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఒక శాఖ మంత్రి కాదు అన్ని శాఖల మంత్రి కేటీ రామారావు అని చెప్తారు. అంటే ప్రతి శాఖలో కూడా ముఖ్యమంత్రి ఎట్లయితే రివ్యూలు నిర్వహించాల్సి ఉంటుందో, ముఖ్యమంత్రి ఎట్లయితే ప్రతి శాఖకు సంబంధించినటువంటి అంశాలలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందో ఆ జోక్యం మొత్తం కేటీ రామారావు గారు చేసుకుంటారు. ప్రతి శాఖలో ఈయన ఏలు పెడతాడు, ప్రతి శాఖకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉంటాడు. ఈయన సీనియర్ మంత్రులకు కూడా ఈయన సూచనలు సలహాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటాడు అనేది మనకు స్పష్టంగా వినబడుతున్నటువంటి మాట. కాబట్టే కేటీ రామారావు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంకోటి ఇందాక మీరు చెప్పిన ఐటీ శాఖ మంత్రి ఆయన, ఇది జరిగింది కూడా కంప్యూటర్లకు సంబంధించినటువంటి అంశం. కంప్యూటర్ల నుంచి పేపర్ దొంగిలించడం అనేది కూడా జరిగింది. అయితే దీని మీద కేటీ రామారావు గారు ఏం చెప్పిందంటే ఐటీ శాఖ అంటే ప్రతి కంప్యూటర్ కు నేనే బాధ్యుని అవుతారా? ప్రతి కంప్యూటర్ లో ఏ కంప్యూటర్ ఏం జరిగినా అదేమన్నా కేటీ రామారావు బాధ్యతనా? దీనికి బండి సంజయ్ కి తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. అసలు దీంట్లో ఏ రకంగా ఈ విషయాన్ని నేను బాధ్యుని అయితే అని చెప్పి ప్రశ్నించింది. దీన్ని ఎక్కడ చూడవచ్చు మరి? ఆయన ప్రశ్నలో నిజం కదా, ప్రతి కంప్యూటర్ నేనే బాధ్యుని దాంట్లో. అదే మీరు అంటుంటే నాకు గుర్తుకొస్తుంది వాళ్ళ స్టేట్మెంట్ లో గురువింద సంగారెడ్డి గుర్తుకొస్తుంది. ఎక్కడో గుజరాత్ లో ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఒక మహిళ మీద ఏంటంటే
ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించాలంటారు. ఇదే మంత్రిగా చెప్పిరా? ఇదే సీఎంఓలో పనిచేసే అధికారి ట్వీట్ చేసిరా? దానికి వాళ్ళు చేసినప్పుడు దీనికి మేము బాధ్యత వహించము, ఓకే బాధ్యత వహించరు. పక్కనే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, సంబంధిత టీఎస్పీఎస్సీ చూసేటువంటి మంత్రి గారు ఉన్నారు సవితా రెడ్డి. మరి సవితా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొత్తం నేను ఎందుకు చెప్పేసాను? మరి బీఆర్ క్యాంపంలో సచివాలయంలో మీరు మీడియా సమావేశం పెట్టి మొత్తం దాంట్లో ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు సన్నాసులు చేసిన మొత్తానికి ఆర్గనైజేషన్ చుట్టకండి, టీఎస్పీఎస్సీకి అది స్వతంత్ర ప్రభుత్వ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు, దానికి నాకేం సంబంధం అని ఎట్లా చెప్పారు మీరు? ఒకవైపు మీరు సిట్టేశారు, దర్యాప్తు సాగుతున్నది. ఇద్దరు వ్యక్తులు మొదటి చెప్పారు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు చేసిన వ్యక్తులు, అదో చిన్న విషయం అని ఒక ఆయన అంటాడు. పేపర్ లీక్ అయితే సామాన్యమే అని ఇంకొక మంత్రి అంటాడు. ఇదంతా ఏం జరుగుతుంది? ఏం చేయమంటున్నారు మీరు? నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోబోతున్నారా? అంటే ఆడుకోవాలని నిర్ణయించుకున్నారా? వాళ్ళ జీవితాలతో, వాళ్ళ కుటుంబాలతోటి 30 లక్షల మంది అంటే దాదాపుగా 30 లక్షల కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నట్టుగా మనం భావించాలి. ఎట్లా మీరు దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు? ఈ రకంగా అంటే ఏదో మేము ప్రధానంగా దీని మీద ఒక కామెంట్ చేయాల్సి అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లీకేజ్ విషయం కానీ, లేకపోతే దీంట్లో కేటీ రామారావు గారికి సంబంధించిన అంశం కానీ, లేకపోతే మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని దీంట్లో మనం ఒక కామెంట్ చేయాల్సి వస్తే, కేటీ రామారావు గారు స్పష్టంగా ఏమన్నా ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పినటువంటి మాట. ప్రభుత్వానికి ఏం సంబంధం? అదొక స్వతంత్ర సంస్థ, ఒక ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దానికి ఒక చైర్మన్ ఉన్నాడు, దానికి ఒక కమిటీ ఉంది, వాళ్ళే ఉద్యోగ నోటిఫికేషన్ చేస్తారు, నియామకాలు చేస్తారు తప్ప ఇలా మేం చేసేది ఏముందని చెప్పి ఒక మాట మాట. దాని తర్వాత రెండో మాట, ఈయన మీద ఆరోపణలు వచ్చి ఈయనకు సంబంధించినటువంటి మార్పులు వచ్చినాయి, ఈయన పిఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే ఈయన ఉద్యోగాలు అని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి మాట ఏంటంటే అదేదో ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి కుట్ర, లేకపోతే తప్పిదము, ఏదో ఇద్దరు వ్యక్తులు, అందులో కూడా వాళ్ళు బీజేపీతో సంబంధం ఉన్నోళ్ళే అని చెప్పి బహిరంగంగా కేటీ రామారావు గారు చేసినటువంటి ప్రకటన. ఇది ఒకటి. అంటే రెండోది, మొదటిది మాకు సంబంధమే లేదు, ఏమాత్రము దీనికి అవకాశం లేదు, స్వతంత్ర ప్రభుత్వ సంస్థ అన్నాడు. రెండోది ఎవరు వచ్చిన ఉద్యోగులు చేసినటువంటి అంశం అని చెప్పిండు. మూడో మాట చెప్పిండంటే ఆయన టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి మార్కులు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి, ఏ జిల్లా నుంచి ఎంతమంది రాసిండ్రు, అందులో ఎంతమంది ఉత్తీర్ణులైనరు, ఎంతమంది అనుత్తీర్ణులైనరు, అందులో తమకు సంబంధించిన తమ జిల్లా వాళ్ళు, తమ నియోజకవర్గం వాళ్ళు, తమ ప్రాంతం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి పూర్తి వివరాలను కూడా ఆయన బహిరంగంగా మాట్లాడినటువంటి మాట. వీటన్నిటి మనం చూసినప్పుడు కేటీ రామారావు గారి మాటకు ఒక మాటకు పూర్తిగా ఎక్కడ పొంతన ఉన్నట్టుగా కనబడుతుంది, స్పష్టంగా కనబడతాం. తర్వాత ప్రజలందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్, బండి సంజయ్ గారు ప్రజలందరి నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, నిన్న వామపక్ష పార్టీలు మాట్లాడినా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినా, ప్రజలు అడుగుతున్న అందరూ ఏమంటున్నారంటే, అరే సిట్టు గిట్టు పోలీసులు వీళ్ళంతా ప్రభుత్వం ఎట్లా చెప్తే కట్టింటారు పోయి ఇది కాకుండా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి, ఒక న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తే తప్పేముంది? ఇది 30 లక్షల మంది నిరుద్యోగులకు, 1 కోటి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం కదా, 1 కోటి మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కదా, ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే తప్పేముంది అనేటువంటి మాట కూడా వినపడతాం. దీని మీద టోటల్ ఒక కామెంట్, ఒక వర్డ్ లో కామెంట్ చేయాలంటే ఈ అంశాలన్నింటి మీద ఏ కామెంట్ చేస్తారు? అంటే నేను చెప్తున్నాను కదా, వాళ్ళ వరకు వస్తే ఒక రకం, ఎటు వాళ్ళకి వస్తే ఇంకో రకం. మొత్తం యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి, తాను చెప్పినట్టే వినాలి, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించదు, ఎవరు ఎదురు తిరగకూడదు. అంటే జరిగేటువంటి నేను చెప్పింది కుక్క అంటే కుక్క, నక్క అంటే నక్క, అట్లయితేనే ఉండాలి, అట్లయితే చేయాలి. ఇదే టోటల్ ఈ స్కామ్కి సంబంధించిన టోటల్ అంశాన్ని మసిముసి మారడిగా చేసేటువంటి ఒక ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, బండి సంజయ్ అరెస్ట్ చేశారు. ఎస్ఎస్సి హిందీ పేపర్ లీకేజీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఆయన వాట్సాప్ వెళ్ళిందని లోపల దీనిలో పెద్ద కుట్ర ఉన్నది, బట్ మొత్తం కీలకుడు A1 అని కేసు నమోదు చేశారు. మరి అదే బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిమ్మని. నిజంగా బండి సంజయ్ దోషి అయితే ఒక డెవలప్మెంట్ కూడా ఇందులో జరిగింది. టీఎస్పీఎస్సీ కేసుకు సంబంధించి ఈడీ మొదట మన ఇక్కడ సిట్ కి ఒక అభ్యర్థన పెట్టింది, మేము విచారణ జరుపుతాం, దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవ్వండి అంటే సిట్ నుంచి ఆ ఈడీకి సరైనటువంటి సహకారం లభించలేదు. తర్వాత ఈడీ కోర్టును ఆశ్రయించింది, కోర్టును ఆశ్రయిస్తే కోర్టు మీద దర్యాప్తుకు అవకాశం ఇచ్చింది. అంటే
ఈ టిఎస్పిఎస్సి పేపర్ల కేసులో ఈడీ కూడా పాదం మోపింది, ఎంటర్ అయింది. ఈడీ విచారణ కూడా కొనసాగుతూ ఉన్నది. అంటే ఈడీ విచారణ ఏ రకంగా జరిగేటువంటి అవకాశాలు, ఈడీ విచారణలో ఏమైనా స్పష్టమైనటువంటి కుంభకోణానికి సంబంధించిన అసలు విషయాలు, డబ్బులు ఎక్కడ చేతులు మారినాయి, ఎవరెవరి దగ్గర పోయి ఆ డబ్బులు ఏ రకంగా యూటిలైజ్ అనేటువంటి విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా. అంటే ఈడీ చేసేది ఓన్లీ అంటే పేపర్ లీకేజీ మీద కాకుండా ఆర్థిక అంశాల మీద, బదిలీల మీద, డబ్బుల బదలాయింపుల మీదనే ప్రధానంగా ఈడీ ఎక్కడ చేసినా అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మొత్తం కూడా వీటికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో వీటి మీదే వెళ్తుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి పోయాయి. న్యూజిలాండ్ పేపర్ చేరింది అన్నారు. న్యూజిలాండ్ డబ్బులు వచ్చుంటాయి కదా, ఆ క్యాండిడేట్ ఎవరు వచ్చుంటారు కదా, మరి ఆ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, అవాలా పోయినాయి, ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని తేల్చేందుకే ఈడీ రంగంలో దిగింది. ఇంకెక్కడికో ఒమెన్ దేశం అరబ్ కంట్రీస్ కి ఎక్కడికో పోయిందని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే సిట్టు చేసిన కొన్ని దర్యాప్తులలో చాలా విషయాలు వేరే వేరే దేశాలకు వెళ్ళినాయి. అక్కడి వాళ్ళు కూడా పరీక్ష రాస్తే పేపర్లు లీక్ అయిన పేపర్లను ఆధారంగా చేసుకొని పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగులు సంపాదించుకోవాలి అన్న కోణంలో పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. దీని మొత్తం వెనకాల కూడా కొంతమంది అధికారుల టీఎస్పీఎస్సీ అధికారుల ప్రమేయం ఉన్నది, వారి హస్తం ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇంతవరకు సిట్టు దగ్గర 17 మంది అరెస్ట్ చేశారు. వాళ్ళంతా కూడా కింది స్థాయి వాళ్ళు, ఉద్యోగులు, కొంతమంది అభ్యర్థులు, వాళ్ళు మాత్రమే. అధికారులను ఇంతవరకు ఎవరిని గట్టిగా ప్రశ్నించలేరు, వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అధికారుల ప్రమేయం లేకుండా కంప్యూటర్ పాస్వర్డ్ కానీ సీక్రెట్, అంటే కంప్యూటర్ అనేది కొంచెం దాంట్లో సీక్రెట్ దీంట్లో పెడతారు వాళ్ళు ఒక డొమైన్. అట్లాంటిది కూడా వాళ్ళు దాన్ని సరిగా కాపాడలేకపోయారు అంటే మన వ్యవస్థ ఎలా ఉంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక కీలకమైన అంశం నిరుద్యోగులకు కావాల్సినటువంటి విషయంలో మనం జాగ్రత్తగా తీసుకొని మెరిట్ ఆధారంగా మనం ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఆ మెరిట్ పక్కకు పెట్టి ఇచ్చారు. అంటే ఇప్పుడే గతంలో జరిగిన ఉద్యోగాలలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. కొంతమంది విదేశాలకు వచ్చి రాసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని కూడా విచారణ డిమాండ్ వస్తా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపి సమగ్రంగా విచారణ జరిపి ఎవరు దోషులు ఎవరు అనేది విచారించాల్సి ఉంది. కాకపోతే ఏం చేస్తుంటే జరుగుతున్నటువంటి విచారణ మొత్తం విచారణలో కూడా కింది స్థాయిలో అభ్యర్థులు ఎవరు ఏంది అని, అసలు టిఎస్పిఎస్సి వ్యవహారం మొత్తాన్ని టిఎస్పిఎస్ తో అధికారులు ఎవరెవరు ఏంది, వారి పాత్ర ఎంత అనే విషయాన్ని కొంత ఆలోచన చేస్తే అసలు ఇంకా బలమైన సాక్ష్యాలు, బలమైన ఆధారాలు వచ్చే అవకాశం ఉంది. మరింత పెద్ద చేపలు కూడా ఈ మొత్తం ఈ వ్యవహారంలో పట్టుబడే అవకాశం ఉన్నాయి. కానీ దీని విషయంలో దర్యాప్తు అనేది కొంచెం మందకొడిగా సాగుతా ఉన్నది. అసలు ఎప్పుడోసారి చూపించగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో చేశాం పోయొచ్చామని చెప్పేసి. దానికి సంబంధించినటువంటి కోర్టుకు కూడా దానికి సమగ్ర నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత దీనికి అంటే పార్టీల నుంచి కానీ నిరుద్యోగ అభ్యర్థి నుంచి యువకుల నుంచి వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ప్రధానంగా చిట్టు విచారణ జరిపించండి. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఏంటంటే 2 అంశాలు. ఒకటి టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసు, 2 లిక్కర్ స్కామ్. ఈ 2 అంశాలు రాష్ట్రంలో చాలా ప్రజలు చాలా అంశాల మీద సరే అందులో అన్ని నిజాలేనా, నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది, ఏం జరిగింది, ఇందులో కేంద్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిందా లేకపోతే నిజంగానే ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇట్లాంటి విషయాలు అన్నింటిలో చాలా స్పష్టంగా జనం చర్చించుకుంటా ఉన్నారు. ఈ చర్చించుకుంటా ఉన్నటువంటి అంశాలలో రోజుకొక కొత్త మబ్బు తిరుగుతాం. నిన్న ఈడీ ఎంటర్ అయింది టిఎస్పిఎస్సి కేసులో, నిన్న కవితకు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో మళ్ళీ ఆయన లెటర్ కూడా అంటే నాకు కవితకు నాకు పరిచయాలు ఉన్నాయి, కవిత గారిని తెలవడం అన్నది సరికాదు, అవసరమైతే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే బయటకు అని చెప్పి చేసినటువంటి ఒక ప్రకటన. అట్లనే కేజ్రీవాల్ కి సిబిఐ నోటీసులు ఇవ్వడం, ఇవాళ కేజ్రీవాల్ సిబిఐ ముందు హాజరవుతున్నాడు. ఇది కూడా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి తెలంగాణలో ఇది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే ఇలా మనము ఈ లిక్కర్ కేసు ఒకటి, టిఎస్పిఎస్సి కేసు, ఈ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చుట్టుకునే, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంటే 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ని అరెస్ట్ చేయడం, బండి సంజయ్ మళ్ళీ బెయిల్ పైన రావడం, ఇదొక కేసు. అంటే మొత్తంగా 3 ముక్కలాట రాష్ట్రంలో జరుగుతా ఉంది. పేపర్ లీకేజ్ కేసు, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ కేసు, తర్వాత లిక్కర్ స్కామ్. ఈ 3 పట్ల జనంలో ఉండబడేటువంటి అభిప్రాయాన్ని, జనం ఏ రకంగా ఈ 3 విషయంలో ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అంటే జనం చాలా
ఈ 3 కేసులలో మీ వ్యూ ఎట్లా ఉంది? ఈ 3 కేసులలో మీ వ్యూ ఎట్లా ఉంది? ఈ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినటువంటి కేసులా వేరు కేసులా? ఖచ్చితంగా ఈ 3 కేసులు రాష్ట్ర ప్రభుత్వం మీద చుట్టుకునేది. లిక్కర్ కేసులో ఢిల్లీ ప్రభుత్వము కవిత పేరు బయట తీసుకురాలేదు, మోడీ ప్రభుత్వం తీసుకురాలేదు. దర్యాప్తు అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఫైల్ వెళ్ళిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చి సిబిఐ విచారణకు అక్కడ గవర్నర్ ఆదేశించారు. అక్కడ సిబిఐ విచారణలో కవునా కొద్ది వచ్చేసాయి. సుఖిల్ శేఖర్ అక్కడి నుంచి మొదలైంది. సుఖేష్ చంద్ర వీళ్ళని విచారించినప్పుడు కవిత పేరు, సిసోడియా పేరు, కేజ్రీవాల్ పేరు, ఇంకా కొంతమంది ఏపీకి చెందిన ఎంపీ మాగుంట ఎంపీ కొడుకు రఘు ఉంటా ఉన్నారు. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు, స్వయంగా వాళ్ళుగా చేస్తున్నటువంటి ప్రమేయం. టిఎస్పిఎస్సి వ్యవహారంలో కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థకు దర్యాప్తు బాధ్యతలు అప్పచెప్తుంటే గొడవ ఉండేది కాదు, ఇంతవరకు వచ్చేది కాదు. ఆ దర్యాప్తు సంస్థ చేసేది టిఎస్పిఎస్ లో ఏం జరుగుతుంది, ఎవరు బాధ్యత, ఎవరు దోషులు నిర్దోషులు ఎవరైనా చెప్పేది. అది కాకుండా మొత్తం మేమే ఉండాలి, మొత్తం మా దగ్గర ఉండాలి, మా ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ఈ మూడింట్లో ప్రతిపక్ష పార్టీలకు వచ్చేసరికి కాంగ్రెస్, బీజేపీ వేరువేరుగా ఉన్నాయి. మిగతా ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు అన్ని కూడా బీఆర్ఎస్ తో పాటు అధికార పక్షంతో పాటే అంటగా అవుతా ఉన్నాయి. నిన్న మొత్తం మనం ఈ ఎపిసోడ్ అంతా నిరుద్యోగులకు సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు సంబంధించి మొత్తం చూస్తే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, బిఎస్పీ లాంటి పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం నిరుద్యోగులకు. కానీ ఎక్కడ కూడా వామపక్షాలు ఈ ఉద్యమం కనిపించినటువంటి పరిస్థితి లేదు మనకి. ఎక్కడ కూడా టీఎస్పీఎస్సీ కేసు వామపక్షాలు మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి జరుగుతున్న విచారణ జరిపించాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ బయట రోడ్డు మీదకి వామపక్షాలు అనగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, ఉద్యమాలు చేయడం ఇదే కనబడుతుంది. కానీ ఇక్కడ మాత్రం వామపక్షాలు అంటే మొత్తంగా కామైపోయినాయి. ఈ లిక్కర్ విషయం మాట్లాడట్లేదు, టీఎస్పీఎస్సీ కేసు విషయం మాట్లాడట్లేదు, పోనీ ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విషయం మాట్లాడట్లేదు. ఏ రకంగా చూడాలి దీన్ని? వామపక్షాల ఉనికి అనేది లేదు రాష్ట్రంలో. ఓకే, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్తారా, మేము మునుగోడులో మేము ప్రవేశించాం, మేము చేసినామంటే ఓకే. అంటే కొన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలు దాదాపుగా వాళ్ళకి 5 నుంచి 6 నియోజకవర్గాలు కొంత మేర 5 నుంచి 10,000 ఓట్ల మేర మాత్రమే ప్రభావం ఉంది. వాళ్ళ ఎక్కువ లేదు. వాళ్ళ ఉనికి కోల్పోతున్నారు వాళ్ళు. అది స్వయంకృత అపరాధం. వామపక్ష పార్టీల స్వయంకృత అపరాధంతో వాళ్ళు రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని క్రమక్రమంగా కోల్పోతా ఉన్నారు. తాజాగా అంటే దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి సిపిఐ తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక ప్రాంతీయ పార్టీ స్థాయి చేరుకున్నది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఆ పార్టీలో ఉనికి అనేది లేదు. ఒకప్పుడు వామపక్షాలు పిలుపునిచ్చాయి, వామపక్షాలు ఆందోళన కోసము కార్యాచరణ ప్రకటించాయి. అంటే ప్రభుత్వాలు కూడా కొంత ఆలోచన చేసేది, షేక్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వామపక్షాల స్టేట్మెంట్ కానీ, వామపక్ష నాయకులను కానీ, వామపక్ష ఉద్యమాల గురించి కానీ ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి వాళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళు ప్రకటించట్లేదు. ఎందుకంటే ఎవరిద్దరైనా వాళ్ళ సంఘాలు ఎక్కడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ప్రకటించట్లేదు ప్రభుత్వాల మీద. ఓన్లీ ప్రతిపక్షాల మీదే వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రతిపక్షం ఉండి ప్రతిపక్షం మీద ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ ఉద్యమాన్ని ప్రకటించినా అది పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. పోలీసు కూడా వాళ్ళని చాలా లైట్ గా తీసుకొని వాళ్ళ దగ్గర ఏముంది లేవనేది లేవని అసలు వాళ్ళకు ఎవరు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి. వామపక్షాల ఉనికి అనేదే క్రమక్రమంగా రాష్ట్రంలో కోల్పోతా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు మాకెవరు సహకరిస్తారు, వాళ్ళతో మాకు ఎంత బెనిఫిట్, మాకు ఎన్ని ఓట్లు రాగలవు అనే విషయం ఆలోచన చేస్తారు. కానీ ప్రజల సమస్యలు, ప్రజల విషయాలు దాదాపుగా రాష్ట్రంలో 6 సార్లు 7 సార్లు బస్ ఛార్జీలు పెరిగాయి. ఒక్కసారి వాళ్ళు ఉద్యోగం చేశారా? విద్యుత్ ఛార్జీలు అట్టదిట్టంగా పెంచారు. మాట్లాడుకుంటే కృష్ణమూర్తి గారు, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉద్యమాలు చేసి నిరుపేదల పక్షాన్ని నిలబడాల్సిన కమ్యూనిస్టులు ఇలా 1-2 సీట్ల కోసం టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పిలుస్తుందో, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పిలుస్తుందా, చంద్రశేఖరరావు గారు ఎప్పుడు పిలుస్తారా, అప్పుడు మేము ఆ బీఆర్ఎస్ పార్టీ మీడియా చంద్రశేఖరరావు గారి దగ్గరికి పోవాలా, పొత్తుల విషయం మాట్లాడాలి. పొత్తులలో 2-3 సీట్లు
మేము సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్న సిపిఐ నారాయణ గారు, జాతీయ కార్యదర్శి సిపిఐ పార్టీకి, ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూసిన ఆయన ఏమన్నారంటే, రేపో మాపో కేసీఆర్ గారి నుంచి పిలుపు వస్తుందని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం ఎదురు చూస్తా ఉన్నది అని చెప్పి నిస్సిగ్గుగా, నేను చెప్తాను ఈ వర్డ్ నేను పడతాను, నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి మాట. అందులో స్పష్టంగా అడిగినారు, ఆయన అడిగిన వారు కూడా ఏమనిపిందంటే, మరి మీరు ప్రజల పక్షాన పోరాటం చేయాలి కదా అంటే, ఆయన నుంచి పిలుపు వస్తుంది కదా, పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం కదా, అందుకనే మేము డిమాండ్ చేసినాము సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని చెప్పి మా వాళ్ళు మా రాష్ట్ర పార్టీ మాట్లాడింది. నేను జాతీయ కార్యదర్శిని కాబట్టి రాష్ట్రాంశాలు మాట్లాడలేను, కానీ రాష్ట్ర పార్టీ మాత్రం ఎదురు చూస్తా ఉంది ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి పిలుపు కోసం అని చెప్పి నిన్న స్పష్టంగా మాట్లాడినట్టు మాట. ప్రసాద్ గారు ఇంకా జాతీయ కార్యదర్శి మీరు ఎట్లా అంటారు? సిపిఐకి జాతీయ హోదా లేనప్పుడు జాతీయ కార్యదర్శి మీరు ఎట్లా అంటున్నారు? సీనియర్ నాయకుడు, మనం చెప్పాల్సింది నారాయణ సీనియర్ నాయకుడు, సిపిఐ పార్టీ సీనియర్ నేత. ఈసీఐ టెక్నికల్ గా ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ విషయంలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, మా పార్టీకి ప్రతి గ్రామంలో దేశవ్యాప్తంగా అంతటా కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీని విశ్వసించే వాళ్ళు ఉన్నారు, ఓట్లు వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, మేము జాతీయ పార్టీ అని చెప్పి ఆయన నిన్నగా టెక్నికల్ గా కాదేమో కానీ మేము జాతీయ పార్టీ, మమ్మల్ని జాతీయ పార్టీ కాదని కూడా ఒక మాట చెప్పింది. సరే, అది రెండో అంశం. ఇంకొకటి ఏంటంటే, ఈ మొత్తం 30 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక కోర్టుకు సంబంధించినటువంటి అంశం తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు. మరి ఇంత పెద్ద కేసులో కూడా ఎప్పుడైనా కేసీఆర్ పిలుస్తాడేమో పోయి మాట్లాడాలి కాబట్టి, ఆయన పట్ల సానుకూలంగా ఉండాలి కాబట్టి, ఆయన ఏమనొద్దు అనేటువంటి ఒక దిగజారుడు విధానానికి ఈ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాయి అంటే, ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఏమైనా ఉద్యమాలు చేసి ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజల కోసం మాట్లాడుతారనేటువంటి ఆశ అవకాశం అయితే ఏమాత్రం లేదని స్పష్టంగా అర్థమైంది కృష్ణమూర్తి గారు. అట్లనే నిన్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ర్యాలీ నిన్న వరంగల్లో జరిగిందో, ఆ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఈ ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమంలో స్పష్టంగా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ ఏంటంటే, కేటీ రామారావు గారిని బర్తరఫ్ చేయాలి, ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, అట్లనే ఇప్పుడున్నటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ కమిటీ ఉందో ఆ కమిటీ పూర్తిగా బర్తరఫ్ చేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఇంకా చూరును పెట్టుకొని వేలాడుతున్నట్టుగానే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇంకా రాజీనామా చేయకుండా వేలాడేటువంటి విషయాన్ని మనం ఏ రకంగా చూడవచ్చు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము చట్టపేశాలకు వెళ్లకుండా సిట్టింగ్ జడ్జికి ఇది అప్పచెప్తే ఇక్కడికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది, ఆందోళన ఆగే అవకాశం ఉంది. కొంత వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలకు కొంత నివారించేందుకు అవకాశం, అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో, నేను పట్టిన కుందేలు 3 కాళ్ళు, మీరందరూ కూడా 3 కాళ్ళే అనండి, రెండేటున్నాయి 3 అనండి, అంతే మేము చెప్పినాం కదా ఉంటే 3 అని చెప్పే స్థాయికి ఉన్నారు. ఇది అంటే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని విషయాల్లో కొంత పునరాలోచన చేసుకొని కొంత ముందడుగు చేస్తే బాగుంటుంది, ప్రజలు కొంత వరకు ఆదరించే అవకాశాలు ఉన్నాయి. వచ్చేది ఎన్నికల సమయం, 6 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము చేసిన పనులు, కార్యక్రమాలు, ఇచ్చిన హామీల మీద కొంచెం పునరాలోచన చేసుకొని ముందుకెళ్తే కొంతవరకు ప్రజలు ఆ పార్టీని ఆదరించి అప్పుడు చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. లేదు మేము ఇద్దరిని వెళ్తామంటే వెళ్ళండి, వాళ్ళ ఇబ్బంది లేదు. వాళ్ళ ఆత్మీయ సమ్మేళనాలలో కూడా ఇదే రకమైనటువంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. టీఎస్పీఎస్సీ విషయంలో ప్రధానంగా యువతలో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తీరును యువత తప్పుపడతా ఉన్నది, ఎక్కడికక్కడ నిరసిస్తున్నారు. వాళ్ళు ఎవరు పిలిపిస్తే వాళ్ళ వెంబడి వెళ్ళి మాకు న్యాయం చేయాలి అనే కోణంలో వాళ్ళ ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో ఒక రాజకీయ పోరాటం మొదలైనట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎన్నికలు దగ్గరికి రాబోతున్నాయి కాబట్టి ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తా ఉన్నాయి. అయితే ఈ వ్యూహాల్ని అమలు చేసేటువంటి క్రమంలో ఇలా మన పత్రికలు చూసినా, లేకపోతే మిగతా రాజకీయ నిపుణులు, విశ్లేషకులు మాట్లాడిన మాటలు ఏమన్నా మనం చూసినా కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఏం కనబడతా ఉన్నాయి, రాబోయేటువంటి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి
బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి అధికారంలోకి రావడం కోసం ప్రజల్ని బహిరంగంగా ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితి హరీష్ రావు గారి మాటలు చూస్తే మూడోసారి ముఖ్యమంత్రిని చేసి కృతజ్ఞత తెలుపండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఒక అప్పీల్, ప్రజలు ఇచ్చినటువంటి అప్పీల్ మనం గమనించాం. అయితే ఇదే అప్పీల్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చినట్టుగానే మనం భావించాలి, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టుగానే మనం భావించాలి. అట్లనే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్తా ఉన్నాయంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దూరం చేయాలి, వీళ్ళని గద్దె దింపితేనే ప్రజలకు ఉపయోగం ఉంటుంది, తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, లేకపోతే తెలంగాణ లూటీ అవుతుంది అనేటువంటి మాట కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నిన్న వరంగల్లో జరిగినటువంటి సభలో బండి సంజయ్ గారు పార్టీ నాయకత్వం బీజేపీ నాయకత్వం విస్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. బీజేపీ ఖచ్చితంగా కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు పోరాటం ఆపేటువంటి ప్రసక్తే లేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. 10 ఉమ్మడి జిల్లాలలో జరిగేటువంటి పోరాటాన్ని మళ్ళీ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ఒక కార్యక్రమాన్ని తీసుకుంటామని కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చి కార్యకర్తలు కార్యోన్ముఖులు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది. ఇది అంటే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున మళ్ళీ రాజకీయ పునరీకరణలు, రాజకీయ కార్యక్రమాలు, ఇంకా ఎన్నికలు తెలంగాణలో వచ్చేసినాయి అనే విధంగానే కార్యక్రమాలు ఉంటా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని తన విశ్లేషణ అందించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నమస్తే.